ఆత్మీయతను గురించి. కొంతమంది ఆత్మీయ జీవితంలో వడలిన చేతులు కలిగి ఉన్నారట. ఏ చేతులండి? వడలిన చేతులు. వడలిన అంటే బలహీనమైన, జీవం లేని చేతులు అన్నమాట. సహజంగా ఇవి మనుషుల్లో ఎప్పుడు గమనిస్తామంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు గమనిస్తాం. వృద్ధుల్లో ఈ లక్షణాన్ని, ఈ పరిస్థితిని, స్వభావాన్ని మనం గమనిస్తాం. వారిలో జీవం తగ్గిపోయినప్పుడు, మనుషుల్లో జీవం తగ్గిపోయినప్పుడు, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చేతులు ఒడిలిపోయి ముడతల కింద వస్తాయి. ముడతల కింద వాళ్ళ చేతుల్లో పట్టుండదు. మా అమ్మ ఒక ఆమె ఉంది. అమ్మ ఎవరంటే, మేము ఈ ప్రాంతానికి పరిచర్యకు వచ్చిన ప్రారంభంలో మాతో పాటు ఈ పరిచర్యలో పాలు పొందినమ్మ. అది అత్తయ్యల అమ్మ, అత్తయ్యలమ్మ. ఆ అమ్మ ఏం పట్టుకున్నా కానీ పని చేస్తానికి ఆరాటపడుతుంది, కానీ వస్తువులు పడేస్తూ ఉంటుంది. ఇవి వచ్చిందంటే చాలు పడేయటమే. వినలేకపోతున్న ఈ సౌండ్లు అంటారు. పాపం ఏం చేస్తుంది? జారిపోతూ ఉంటాయి. పట్టు లేక. ఏం లేకండి? పట్టు లేక. ఈ మధ్య వచ్చింది, ఇట్ట వణుకుతుంది, ఇలా వణుకుతుంది, ఇట్ట వణుకుతుంది. ఎప్పుడు వచ్చారు బాబు అని వణుకుతూ వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని అడిగి మా క్షేమాన్ని తెలుసుకుంటుంది. కారణం, ఆ వణుకుకి కారణం ఆ వస్తువులు అలా జారిపోవటానికి కారణం ఏంటంటే, ఆమెకున్న వయసు రీత్యా చేతులలో జీవం తగ్గి, బలం తగ్గి, ఏం తగ్గండి? జీవం తగ్గి, బలం తగ్గి, ఆ వస్తువులు గట్టిగా పట్టుకోలేని పరిస్థితి. చెయ్యాలని ఆశ ఉన్న అనుభవాన్ని బట్టి ఆశ ఉన్న చేయలేని పరిస్థితి, జారవిడి చేస్తున్న పరిస్థితి. అలాగే మీ పరిస్థితుల్లో కూడా మీకు అనుభవం ఉండవచ్చు, ఎంతో కాలంగా అనుభవం ఉండవచ్చు. ప్రార్థన చేయాలనిపించినా చేయలేని పరిస్థితి, ఆగగా సాగిపోవాలనుకున్నా సాగలేని పరిస్థితి. కారణం ఏంటి తెలుసా? మీ చేతుల్లో జీవం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? మీ చేతులు వడలిపోయాయి. ఎందుకు వడలిపోయాయి? ఆత్మీయ జీవితంలో ఇప్పుడు అవి బాగుపడునుగాక. కొంతమంది నా చేతులు ఏమి వడలేదు, నేను వయసులో ఉన్నాను అనుకుంటున్నారు. నువ్వు భౌతికంగా వయసులో ఉండవచ్చు, కానీ ఆత్మీకంగా మాత్రం. నువ్వు భౌతికంగా బలంగా ఉండవచ్చు, నువ్వు ఆత్మీకంగా మాత్రం. నువ్వు భౌతికమైన విషయాలలో నీ చేతులు ఏమండి బలం కలిగే ఉండవచ్చు, పట్టు కలిగే ఉండవచ్చు. భౌతికమైన విషయాలలో నువ్వు పట్టు కలిగే ఉండవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం పట్టు కలిగి లేకపోవటం అనేది, నిన్ను రక్షించుకుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఆయన శరీరం అనే సంఘములో అవయవంగా చేసుకున్నటువంటి ఆయన నీ స్థితిని ఎరిగి వడలని నీ చేతులను చూసి, బలహీనమైన పోయినటువంటి నీ చేతులను చూస్తూ అంటున్నాడు, బలపరచుడి. వడలని మీ చేతులను ఏం చేయాలి? బలపరచాలి.